ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 1వ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది. ఆ రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే రోజనమాట. ఆ రోజునే ఈ ఒక్క వస్తువును కొంటే ధనయోగం కలుగుతుంది. కానీ ఈ 10 తప్పులు మాత్రం చేస్తే పేదరికం అనుభవిస్తారనమాట. ఎందుకు అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది. ఇదే రోజున రవి పుష్య వినియోగం కూడా ఏర్పడుతుందనమాట. కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనులు మీ అదృష్టాన్ని మార్చేస్తాయి. అయితే పౌర్ణమి రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లేదంటే మీ సంపద మొత్తం కూడా కోల్పోతారు. ముందల వీడియోలోకి వెళ్ళే ముందల ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. ఇదే రోజుని రవి పుష్యమి యోగం లేదా గజకేసరి యోగం కూడా ఏర్పడుతుందన్నమాట. ఈ రోజునే ఈరోజు ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి కలిసి వచ్చే ఆదివారాన్ని పుష్యమి నక్షత్రం అలాగే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు పాటించే కొన్ని పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుందని నమ్మకం. ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా నది స్నానం చేయాలి. ఈ ఒక్కరోజు పుణ్యనదిలో స్నానం చేస్తే సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఈ రోజుల్లో నదులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండవు కాబట్టి నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది. ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే నీటిలో కొంచెం కల్లుప్పు కలిపి స్నానం చేస్తే నరదిష్టి మొత్తం కూడా వెంటనే తొలగిపోతుంది. అయితే ఆదివారం వచ్చింది కదా అని ఈరోజు ఆలస్యంగా నిద్ర లేవకండి. పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. పౌర్ణమి రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. బూడిద గుమ్మడికాయకు దిష్టి శక్తులను పీల్చుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి. ఒక పెద్ద బూడిద గుమ్మడికాయను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే నరదిష్టి కంటి దోషాలు మీ ఇంటిపై పడకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుపును మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మీకున్న దుష్ట దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక నలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ దారానికి 9 ముడులు వెయ్యండి. ఈ నల్ల దారానికి మగవారు కుడి కాలికి, ఆడవారైతే ఎడమ కాలికి కట్టుకోండి. అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మాఘ పౌర్ణమి శుభవేళ, అందులోనూ పుష్యమి యోగం కలిసొచ్చిన ఆదివారం నాడు మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులవుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే ఈరోజు తులసిని పూజించాలి. తులసి కోటలో దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. విశేషంగా ఈ మాఘ పౌర్ణమి నాడు తులసి మొక్కను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు, మీ జాతకంలో అదృష్టం అనేది తాండవిస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ కుటుంబం కష్టాలన్నీ కూడా వెంటనే గట్టెక్కుతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే పౌర్ణమి రోజున ఉప్పు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. రవి పుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రవి పుష్య యోగంలో బంగారం లేదా వెండి వస్తువును కొనుక్కుంటే అక్షయ ఫలితాలు కలుగుతాయని, మీ ఇల్లంతా కూడా కనకవర్షంతో నిండిపోతుందని నమ్మకం. అయితే బంగారం వెండి కొనలేని వారు దక్షిణావృతి శంఖం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతుంది. అలాగే
ఈరోజు ఇత్తడి వస్తువులు కొన్నా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట ప్రతి ఒక్కరూ కూడా దిష్టి తీసుకోండి. 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు, అలాగే కొన్ని ఆవాలు తీసుకొని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా 3 సార్లు దిష్టి తీసి బయట పడేయండి. లేదా ఎర్ర నీటితో దిష్టి తీసినా సరిపోతుంది. పౌర్ణమి రోజున కుటుంబం అంతా దిష్టి తీసుకుంటే మీ భవిష్యత్తులో ఏర్పడే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలనేది కలుగుతాయి. అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటును కూడా కొన్ని వస్తువులు కొనకూడదు, కొన్ని వస్తువులు చేయకూడదు. పొరపాటును కూడా ఇనుప వస్తువులు కొనుక్కోకండి. రవి పుష్యమి యోగంలో ఇనుప వస్తువులను కొంటే శని ప్రభావం అనేది పెరుగుతుంది. అలాగే నలుపు రంగు వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు మరియు పదునైన వస్తువులను కూడా ఈరోజు కొనకండి. వీటి వల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. అలాగే ఈరోజు కొత్త వాహనాలు కొంటే చాలా శుభసూచకం. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పసుపు కొమ్ములు కొనుక్కోండి. ఈరోజు పసుపు కొమ్ములు కొని మీ పూజ గదిలో ఉంచితే పిల్లల చదువులు ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ యోగం కూడా సిద్ధిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా బియ్యం లేదా గోధుమలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి. పౌర్ణమి రోజున ధ్యానం కంటే ఈ సంవత్సరం అంతా కూడా దాన ధాన్యాలకు లోటు అనేది లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఈ పౌర్ణమి రోజున తులసి ఆకులు కొయ్యకూడదు. లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అలాంటివి చేయకండి. ఇక ఈ పౌర్ణమి నాడు ఎవరికీ కూడా అప్పనేది ఇవ్వకండి. పసుపు చాలా శుభసూచకం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి. పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి దైవశక్తులు అనేది ఆకర్షిస్తాయి. ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. పౌర్ణమి రోజున గుమ్మానికి పసుపు రాస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది. అలాగే తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రోజున ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కొన్ని తమలపాకులు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటి ఆదాయం క్రమంగా పెరిగి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే అనారోగ్య సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. కాబట్టి ఈ ఆదివారం రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకొని చంద్రుడిని చూస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి వచ్చే వేళ శుభసూచకం. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన ద్వారానికి శుభ్రంగా తుడిచి ఇంటి గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి. ఇంటి ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మన ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం అనేది ఉంటుంది. బీరువాను కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను తెచ్చుకొని మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద బాగా పెరుగుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజున చేసే దానాలకు 1,00,00,000 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ముందు 9 దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. మానసిక ప్రశాంతత లేనివారు ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట 9 గంటల లోపు పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే మానసిక ఆందోళనలు, డిప్రెషన్ తగ్గుతాయి. అలాగే ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం మీ కుటుంబం ఉంటుంది. అలాగే బంగారం కొనే యోగం కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున కనకదార స్తోత్రం 11 సార్లు చదవండి. బంగారం కొనే యోగం కూడా కలిసి వస్తుంది. అలాగే మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఆ శంఖంలో కొన్ని నీళ్లు నింపి మీ ఇల్లంతా కూడా చల్లుకోండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలు, దరిద్ర బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పేదలకు బియ్యం దానం చేయండి. మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి.